గడ్డికట్టల పాము వచ్చింది. ఏం పాము ఇది మొదలెట్టేయమంటారా? సో హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి బ్లాగ్ దగ్గర అయితే షూట్ అవుతుంది. సో ఈ బ్లాగ్లో ఏంటంటే మేము వచ్చేటప్పుడు అయితే ఒక తోట దగ్గర మామిడికాయలు అయితే దొంగతనం అయితే తీసుకొని వచ్చినాం. మేము ముగ్గురం ఉన్నాం, 4 అయితే తెచ్చుకున్నాం, ఎక్కువ తెచ్చుకోలే. అయితే తోట అయితే వచ్చిండు, ఉరికొచ్చాడు, ఎవర్రా అన్నాడు. అందుకనే జంప్ అయినాం. సో మామిడికాయలు వచ్చేసి మన బైక్లో అవుతున్నాయి. ఇదిగో మీలో చాలా మంది సమ్మర్ టైం వచ్చిందంటే తోటలలో వాడి దొంగతనం చేసి తీసుకొని వచ్చి ఉప్పు కారం పెట్టుకొని అయితే తింటారు కదా. సో ఈ రోజు కూడా మేము అట్లే తినబోతున్నాం. మామిడికాయలు దొంగలు 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 ఎవర్రా అరే ఎవర్రా అట్లే ఇక నార్మల్ గా మనం లా కూడా షూట్ చేస్తున్నాం దాని గురించి. ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఒక పక్క పండి బుసపురం అయితే ఉంటది, అక్కడికి వెళ్ళి ఒక 2 లీటర్ థమ్స్అప్ తెచ్చుకుందాం. ఆ తర్వాత మనం మామిడికాయలు కట్ చేసుకొని కారం పెట్టుకొని అయితే తిందాం. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి, ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ బ్లాగ్ అయితే మనం స్టార్ట్ ఇద్దాం. గాయస్ మా కుక్క పిల్ల తెలుసు కదా, ఈ జింగిడానికి వచ్చేసి కుక్కలు కరిచినాయి. సో ఇక్కడ కనబడుతుందిగా, దీంట్లో వచ్చేసి ఒక పెద్ద హోల్ అయితే ఉండే, 2 ఇంచ్ 3 ఇంచ్ హోల్ ఉండే. సో దాన్ని వచ్చేసి కవర్ చేసినాం. ఈ మన ఎనిమల్స్ కి వాడతారు కదా చార్మిల్ అని, సో ఒక ఆయింట్మెంట్ అయితే ఉంటుంది, అది ఎనిమల్స్ మీద బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎక్కడైనా మీ పెంచుకునే కుక్కలు కానీ లేదంటే డైరీ ఫామ్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇదైతే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఒకవేళ ఎనిమల్స్కి ఏమైనా అయి ఉంటే మన వెట్ మెడికల్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి చార్మిల్ అని అయితే ఉంటుంది. సో దాన్ని తీసుకొని ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి ఆ పుండు దగ్గర పెట్టండి. జస్ట్ 2 days లో మొత్తం మానిపోతుంది, మస్తు పని చేస్తుంది అది. సో ఇప్పుడు వచ్చేసి థమ్స్అప్ దేనికి అయితే పోవాలి. నర్రా బండిదిరా. సో గైస్ బుసపురం స్టార్టింగ్ లోనే మనోళ్ళు మంచి మంత్రగాళ్ళు ఉన్నట్టున్నారు, బ్లాక్ మ్యాజిక్ వేసేవాళ్ళు. ఆల్రెడీ డొప్ప చేసి పెట్టారు. ఒక్క నిమిషం చూపిస్తారు. వాళ్ళు ఏమేమి ఉన్నాయో, అన్నం గిట్లు ఉన్నాయా, నల్ల అన్నము తెచ్చుకుంటావారా, ఇక మంచిగా పెట్టిరు. గైస్ ఇప్పుడే 2 లీటర్ థమ్స్అప్ అలా మిక్చర్ 3 గ్లాసులు పట్టుకొని అయితే వచ్చాం. ఇక మాత్రం అవుతలేదు, మనోనికి వేస్తానే ఉన్నాడు. సాపేరా గడ. సో గైస్ పోయిన బ్లాగులు అయితే చెప్పినా గడ్డి వచ్చేసి 1 నెల వరకు అయితే క్రాప్కి వస్తుందని. సో ప్రస్తుతానికి అయితే మన క్రాప్కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ కడిగేసేసినాం. ఈ గడ్డి పెట్టి దగ్గర ఒక 1 year ఏమో అవుతుంది. సో 1 yearలో ఇది ఇట్లా కనబడడు ఫస్ట్ టైం. నేను నార్మల్గా యూట్యూబ్ షార్ట్స్లలో యూట్యూబ్ వీడియోలలో చూసిన ఇట్లా వచ్చాడు. బట్ ఇది ఎందుకు ఇట్లా రావడానికి కారణం ఏంటంటే, మేము నేర్చుకునేది ఏంటంటే కరెక్ట్ టైం టు టైం దానికి మందు వేసుడు, నీళ్ళు పెట్టుడు వేయలేదు. నార్మల్గా ఏదో పెడుతుంటివి వేస్తుంటివి, అట్లా రాలేదు. ఆఫ్టర్ 1 year తర్వాత ఎక్స్పీరియన్స్ అయినవి ఏంటంటే టైం టు టైం మందు వేయాలి. 1 నెలలో 2 సార్లు మందు వేసినామంటే ఇట్లా వస్తుంది, మొత్తం భలే వచ్చింది. ఇట్లా అవుతుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. జస్ట్ ఒక సాలు కొత్తేనే మా వాళ్ళు అన్నిటికైతే సరిపోతుంది. ఇంకొక దగ్గర ఒక 1 నెల రోజులు వస్తుంది. ఆ నెల తర్వాత వెనకాల ఉంది కదా, అది కూడా వస్తుంది. ఇంకా 1 నెల వరకు అది కూడా పెరుగుతుంది. దానికి కూడా వాటర్ పెడుతున్నాం. దాన్ని కూడా పెడితే కథం. ఇక ఇంకొక దగ్గర ఉంది, బట్ దానికి వాటర్ అయితే పెడుతున్నాం. అయిపోతలేదు, ఇప్పుడు వరి అయింది కదా, 1 నెల రోజులు అయితే వరి అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక వాటర్ వస్తాయి. అప్పటిదాకా ఇక రన్ లేదు, చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు వచ్చేసి గడ్డి అయితే కోసేసిండు. ఇటు ఉన్నది. ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి చాపింగ్ అయితే వేయాలి. చలో దీన్ని అయితే ఎత్తుకొని పోదాం. ఎండ విపరీతంగా అయితే కొడుతుంది. సో నెత్తి మీద టోపీ లాంటిది ఏమన్నా పెట్టుకొని రారి. ఇప్పుడు 4 అవుతుంది, అయినా కానీ ఘోరంగా ఎండ పడుతుంది. దెబ్బకి చెమటలు వస్తున్నాయి. జస్ట్ ఒక 5 minutes అవుతుంది నేను బ్లాగ్ చేయబట్టి. ఎండలో బ్లాగ్ చేసేసరికి చెమట అయితే వచ్చింది. సో ఎండలో అయితే తిరగండి గైస్. గడ్డి పడుతుంటే గడ్డిలో ఒక అంతరాయం అయితే కలిగింది. ఏంటంటే, సో మనోడు వచ్చేసి ఏం చేసిండు అంటే, నార్మల్గా గడ్డి పట్ట అంటే కేక్ తయారు చేసింది దాన్ని. కేక్ లాగా తయారు చేసిండు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక గడ్డి కట్టల పాము వచ్చింది. ఏం పాము రా ఇది, ఏం పాము రా ఇది? ఇంకా అలానే ఉందిరా అయ్యా, సుట్కదిగింది.
పెంజరా పెంజన్నారా ఏం పాము ఇది వానకోయిల నీ ఓ పెంజరనట పెంజర వానకోయిల పెట్టుకొని కేక్ కేక్ తయారు చేసిండు కేక్. గజ్ ఇక్కడ కనబడుతుండగా మా చిమ్టిగాడు రీసెంట్ గానే ఇది ఒక బాయిల్ అయితే వాడి ఉండే రెస్క్యూ చేసినాం దీన్ని. ఇది 10 రోజులు అవుతుంది కదా కుమార్, 10 రోజులు అవుతుంది కదా బాయిల వాడేది. చెప్పినా కదా గైస్, చిమ్టిగాడు వచ్చేసి రీసెంట్ గానే మా పక్క పంట ఒక బాయ్ అయితే ఉంటది, బాయిలో వచ్చేసి పడ్డది. ఎట్లా పడ్డది అంటే ఇక్కడికి మేము ఇక్కడ రోజు వీటికి అన్నం తీసుకొస్తాం బకెట్ నిండా. సో అవి తిన్నీకి వస్తే వేరే కుక్కలు ఇక్కడ సైడ్ డంపింగ్ ఉంటుంది అన్నట్టు, అక్కడ నుంచి వస్తాయి. అవి 3-4 కుక్కలు ఏమో వస్తాయి. అవి వచ్చి చిన్నపిల్లలు కదా వీటిని గర్వానికి వచ్చినాయి. ఇక అదే వెనకబడి ఉరికేసరికి పోయింది, బాయిల పడ్డది. చూసినాం కాబట్టి ఏం కాలేదు, లేకపోతే ఒక గంట సేపు అయితే చచ్చిపోతుండే. నేను దిగి చూసేసరికి ఆల్రెడీ కడుపు నిండా తాగింది నీళ్ళు. ఇంకొక గంట సేపు అట్లే వెయిట్ చేసి ఉంటే చచ్చిపోవు. సో నేను దాన్ని దిగి దిగేటప్పుడు ఏమనిపించలే, కానీ ఎక్కేటప్పుడు అయితే ప్రాణం పోయింది. మస్తు లోపలికి ఉంటుంది, దగ్గర 20 గజాలే ఉంది బాయి. అది దిగిన తాడు పట్టుకొని దిగిన, తాడంటే మన వేరే వల లాంటిది ఉంటుంది. సో అది వేసుకొని దిగిన ఎక్కిన, చాలా టెన్షన్ అయితే పడ్డా. సో చాలా భయపడ్డా, ఎందుకంటే నా వెయిట్ అనేది ఆగలేదు, కింద పడతానేమో అనిపించింది, బాయిలో మళ్ళీ రిటర్న్ పడతానేమో అనిపించింది, బట్ పర్లేదు. సో ఇక నేను మీదికి ఎక్కిన, కాపాడిన. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు అయితే కనబడుతుంది, అప్పటి నుంచి కనబడలేదు, జింకపోయింది అటు. ఇప్పుడు వచ్చేసి మా షెడ్యూల్ వచ్చేసి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఒక ఆవు అయితే ఉంటుంది. ఆవు ఏంటంటే చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ కనబడుతుంది ఈ గిర్రు. సో ఇది వచ్చేసి చాలా డిఫరెంట్, ఎందుకంటే మనం వాటర్ పెడతాం కదా, వాటర్ పెట్టేటప్పుడు ఓన్లీ ఫస్ట్ తాగాలి. ఒకవేళ ఇన్ కేసు దానికంటే ముందు ఏదైనా తాగినాయి అనుకో ఖతం, ఆ రోజు నీళ్ళు తాగడే బంద్ చేస్తుంది. దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇస్తేనే నీళ్ళు తాగుతుంది, లేకపోతే తాగదు అది. ఇట్లా అంటే మొత్తం ఒక డిఫరెంట్ మైండ్ అది. ఫస్ట్ దానికే పోయాలి, ఫస్ట్ దానికి నీళ్ళు పెట్టాలి, అది తాగిన తర్వాత వేరే తాగాలి. ఒకవేళ ఇన్ కేసు తాగినాయి అనుకో వేరేటి, ఆ రోజు నీళ్ళు బంద్. ఇక మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పడితేనే తాగుతుంది అది. సైక్ చేస్తుంది మొత్తం. కట్టేసేటప్పుడు ఏమన్నది, కట్టేసిన తర్వాత ఒకటేసారి రప్పని ఉరుకుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది పాలైతే ఇస్తలేదు, జింగిడి తనే అంటది, పాలు ఇస్తలేదు. ఇప్పుడు ఇంకొక 6 months అయితే ఈనుతుంది మళ్ళా. సో ఇది వచ్చినప్పుడు మేము ఇది ఎప్పుడు తెచ్చినామంటే March 11 నా బర్త్డే, ఆ రోజు తెచ్చినాం దాన్ని. ఈ రోజు అంటే ఇప్పటికే 1 year అయిపోతుంది అది తీసుకొచ్చి. సో 1 year లో వచ్చేసి ఇది మొత్తం చాలా అయితే ఉన్నది. స్టార్టింగ్ దీంతోనే స్టార్ట్ చేసినాం, దీని తర్వాత ఇంకొక 3-4 ఆవులు అయితే తీసుకొచ్చినాం. సో ఇప్పుడు వచ్చేసి 4:30 AM అవుతుంది. ఈ ఆవులకి ఫీడింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా బూటి. సో ఇప్పుడు వీటికైతే దానా అయితే పెట్టాలి. సో మొత్తం ఎగ్జైట్ అవుతున్నాయి, దానా తిందామన్న ఎగ్జైట్ తో ఉన్నాయి. దానా తీసుకురా రే మోటు పత్లు. ఏందిరా చిట్టి ఏంది గాయస్, ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇది రాజుగాడు కదా, తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో వీని నెత్తి మీద ఎర్రగా కనబడుతుంది చూడు, అది ఏంటిదంటే వాని కొమ్ము ఉంటుంది కదా, కొమ్ము ఊసిపోయింది, గోడ పడ్డది. అది ఏడబడ్డది అంటే దీంట్లో పెద్ద ఆవుల లాయల్ని అయితే కట్టేసి ఉండే. ఇది ఉంది కదా ఈ గాడిలో పడ్డది, ఎల్లెంకల పడితే. సో దాని కడుపు మొత్తం ఉబ్బింది. ఇంకొక గంట సేపు లేట్ అయి ఉంటే ఆయన చచ్చిపో. మేము వచ్చి లావట్టినాం, చాలా సేపు అవస్థ పడ్డది. బుక్కెసోడ్ ఉంటుంది కదా, దాగిపించినాం, దానివల్ల రికవర్ అయింది. సో దాని కొమ్ము అయితే పోయింది, ఎర్రగా కనబడుతుంది చూడు. ఇక డేంజర్ ఉన్నాయి జింగిడీలు, ఇవన్నీ పడతాయి దీన్ని. చిట్టి 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 గడ్డి తింటావా? గడ్డి ఈ జింగిడియాల కోసం గడ్డి మోపు. చిట్టి గౌరీ, గౌరీ చిన్నగాడు కొమ్మలు వచ్చినాయి రో చిన్నగానికి. తొగాసిన స్టార్టింగ్ లో చెప్పినాయి కదా మామిడికాయలు అయితే ఉన్నాయని. సో ఈ మామిడికాయను వచ్చేసి మంచిగా కడుక్కొని ఉప్పు కారం పెట్టుకొని తిందాం, కడగుంటాయి. సో ఇక్కడ వచ్చేసి మామిడికాయ కారం అవుతుంది, చల్లుకుందాం మంచిగా.
అబ్బా గొరవైన పండ్లు. అబ్బా ఒక బయట వేసిందా లేదా మళ్ళీ అయితే గౌరవమే. బ్రో తినొక్కలే, ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నా తిందామని బిస్కెట్ అయింది. జింగిడాలే ఏం చేసిరా మాడికాయ ఏందామా నా ఆశతోనే ఉండే, బట్ నా పండ్లు గోరవడం వల్ల తినొక్కలేదు. తినరా పొట్టి తినరా, తినవా? ఇక దీనికి పెడితే తింటలేదు అవలది. నువ్వు తింటరా భీమా? భీమా తింటావారా? నువ్వు చెప్పాలా అన్న, నన్ను అడిగితే అయిపోయి తినేస్తా మంచిగా. నవ్వులు తినేస్తా నేను. ఎవరా తిన్నావరే? వాడే ఎవరా వాడే? అరా ఫోడిగా తిన్నావరే? తిన్నది ఎంజాయ్. ఇంకేంది కావన్నా? చేతి కూడా తింటావరా? ఓరే ఓర్లు అంగారే నా చేతిరా, చేతి కూడా తింటుంది ఇది. 2000 years later. గైస్ ఇప్పుడే వచ్చేసి ఇంటికి అయితే వచ్చిన. సో డైలీ వర్క్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వర్క్ ఏముంది అంటే, సో పైన కనబడుతుందిగా ఫ్యాను, ఆ జింగిడి ఫ్యాన్ అయితే ఖరాబ్ అయింది. సో ఇప్పుడు దాన్ని ఇప్పి తీసి ఇద్దరికైతే అయితే తీసుకొని పోయి దాన్ని రిపేర్ అయితే చేయించుకొని రావాలి. అట్లే పాలు తీసుకొని పోయి సీట్ హౌస్లో పోసి అయితే రావాలి. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఫ్యాన్ ఇప్పుదాం. ఇక ఫ్యాన్ ఇప్పి సిద్దిపేటకి అయితే తీసుకొని పోవాలి.